హలో అండి అందరికీ. ఈరోజైతే మన స్వీట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. నా స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేస్తానో చూసేద్దాం. ఫస్ట్ అయితే ముందు క్యారెట్లను మనము తురిమేసుకుందాం. క్యారెట్ని అయితే ఇలా సన్నగా తరిగేసుకున్నానండి. ఇప్పుడు మనం హల్వా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఒక ఇలా ప్యాన్ తీసేసుకున్నాను. దీన్ని లైట్గా హీట్ అవ్వనివ్వాలి. ఇది లైట్గా హీట్ అవ్వగానే ఇందులోకి మనం తరిగి పెట్టేసుకున్న క్యారెట్ని వేసేయాలండి. ఫస్ట్ ఆయిల్ ఘీ లాంటివి ఏమీ యాడ్ చేయొద్దు. ఓన్లీ ఇందులో వాటర్ సిమ్లో పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా దీన్ని మనం ఫ్రై లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మన మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేసి దీని టేస్ట్ అంతా మారిపోతుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 50% వరకు వాటర్ ఇంకిపోయిందండి. ఇంకొక 30% ఇంకిపోయే వరకు కూడా ఇలానే సిమ్లో ఉంచి ఫ్రై చేసేసేయాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం ఇది ఒక 70% వరకు అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేద్దాము. కేజీ క్యారెట్కి అయితే పావు కేజీ షుగర్ని అయితే యాడ్ చేయాలండి. నేనైతే పావు కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇలా పావు కేజీ షుగర్ అయితే యాడ్ చేసేసి సిమ్లోనే మళ్ళీ దీన్ని మనం ఉడకనివ్వాలండి. అలాగే షుగర్తో పాటు దంచుకున్న ఇలాచీ కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము. చేసేసి సిమ్లో దీన్ని ఉడకనిద్దామండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనమైతే ఫ్రై చేసేసుకుందాం. పుచ్చకాయ గింజలు కొన్ని వేసానండి. అలాగే గ్రీన్ కిష్మిష్, బ్లాక్ కిష్మిష్ ఇవి కూడా 2 కలిపి వేసేసాను. లైట్గా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఏ స్వీట్కైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే ఆ స్వీట్ టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను ప్రతి స్వీట్లోనూ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసి చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా గోల్డ్లో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం. కొంచెం మిల్క్ మేడ్ అండి, టేస్ట్ బాగుంటుంది మిల్క్ మేడ్ యాడ్ చేస్తే. తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ అవి వేసేయాలండి ఘీతో పాటు. ఇందులో ఉన్న ఘీ దీనికి మనకు సరిపోతుంది. వేసేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, మన క్యారెట్ హల్వా రెడీ.